అన్నారు కదా మళ్ళీ వచ్చి చూడమని. ఆడవాళ్ళందరేమో మీ ఎక్స్ప్రెషన్స్ కోసం మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. సో అంతలా అంటే లాస్ట్లో అనిల్ రావిపూడి గారు శిరీష్ గారితో కలిసి వచ్చి ఇంక అయిపోయింది సినిమా వెళ్ళండి అంటే తప్ప మాకు అక్కడి నుంచి వెళ్ళాలనిపించలేదు. సో అలాగా ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ చూడాలి అనే రేంజ్లో ఎంటర్టైన్ చేస్తున్నటువంటి ఈ బ్లాక్ బస్టర్ పొంగల్ జాతరని ఒక్కసారి ప్రోమోస్ ద్వారా కూడా మనం ఇప్పుడు చూసి ఎంజాయ్ చేద్దాము. కెన్ వీ హ్యావ్ ద బ్లాక్ బస్టర్ ప్రోమోస్ ప్లీజ్? My dear Nippis and Nippas, as a senior, mark my words. There are many fishes in the river. One is gone, you'll get another lover. Move on, move on! It's a blockbuster పొంగల్. రాముడు కూడా ఇద్దరు ఆడవాళ్ళని చూశాడు, తన తల్లిని భార్యని. నేను అనాథని, నా భాగ్యాన్ని చూశాను. నేను రాముడి కంటే గ్రేట్. ఏంట్రా పిన్నొచ్చింది? పిన్న నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ట్రైన్లో ఇంతమంది ఉంటే మీతోనే ఎందుకు మాట్లాడాలనిపిస్తుందో, ఇంత బాధలో ఉన్నా కూడా ఎందుకు నవ్వాలనిపిస్తుందో. నవ్వు అంటున్నారు, కాసేపు అయితే లవ్ అంటారా ఏంటి? ముదురు బెండకాయని ఓకే అంటారా ఏంటి? చూడటానికి అద్దరిపోయారు, ముదురుగా ఉంటే ఏంటి? మా నాన్న మీ మేళ్ళకి డాన్స్ చేశాడా? అవును బుల్రాజు, మా అమ్మతోనే కదరా డాన్స్ చేసింది. ఏదో మీ పిల్లలతో డాన్స్ చేసిన డిస్కషన్ అంటే బేవసలా కొడగలరని. మా వాడు ఓటీటీ వెబ్ సిరీస్లు చూసి పాడైపోయాడు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. వెల్కమ్ రేవంత్ ఆన్ టు ద స్టేజ్. రేవంత్కి చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దాము. పిలవడం కొంచెం కాన్ఫిడెంట్గా పిలిచేశాను కాబట్టి ఇప్పుడు మైక్ ఇవ్వాలంటే భయం వేస్తుంది నాకు, ఏం మాట్లాడతాడో అని. రేవంత్ కొరికేస్తావా? చెప్పు. కంగ్రాచులేషన్స్ రేవంత్. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఎంత బాగా ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి ఇంత బాగా ఎంజాయ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఏంటంగ అలాగే నాలాగా ఓటీటీ చూసి ఎవరు పాడవద్దు, ఎవరు అలా నాలాగా తిట్టద్దు. ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఇలా చేసామంతే. దానివల్ల మీరు ఇలా అవుతుందని మేము ఎప్పుడు అనుకోలేదు. సారీ. థ్యాంక్ యూ దిస్ ఆపర్చునిటీ. మేమందరం ఫుల్ ఎంటర్టైనింగ్గానే తీసుకున్నాము. యూ డోంట్ నీడ్ టు ఫీల్ సారీ, బట్ యు ఆర్ వెరీ రెస్పాన్సిబుల్. మరి ఒక్కసారి వెంకటేష్ గారు ఇక్కడ ఎదురుగా ఉన్నారు కదా, అనిల్ గారి గురించి. అనిల్ సార్ నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చారు కదా, ఆయనకి నేను ఎప్పుడు నాకు ఎంత మంచి ఛాన్స్ ఇచ్చారు అనిల్ సార్. నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు నాకు. అనిల్ సార్ నాకు ఎప్పుడు ఇంట్లో వాళ్ళగా సెట్లో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు నాతో బాగా ఎంటర్టైన్ చేసి నన్ను అందరితో బాగా ఎంటర్టైన్ అవ్వాను. అనిల్ సార్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. బాగా సూపర్ సూపర్. థ్యాంక్ యూ రేవంత్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నీకేమైనా కాంప్లిమెంట్స్ వచ్చాయా? లేదు. అయ్యో, ఇంతమంది ఇంత కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు కదా, అక్కడ వీడియోలో చూసావు కదా. సో మేము మళ్ళీ చూస్తాము, ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. కూర్చో. ఎస్ బుల్రాజు రే, ఏంట్రా నువ్వు? ఏంట్రా ఇదే? ఏం చేశారు నువ్వు? నువ్వేం చేయలే. బాగా చేసావు. రెండు రాష్ట్రాల ప్రజలు, అటు అమెరికాలో ఉండే ప్రజలు అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారు. చాలా చిన్న వయసులో చాలా గొప్ప పేరు వచ్చిందిరా. గాడ్ బ్లెస్ యూ. బాగా చదువుకో, మంచి సినిమాలు చేయి. ఓకే, బాగా చదువుకో, చదువు నెగ్లెక్ట్ చేయకు. అలాగే వీడి పాత్ర కూడా, బుడ్డోడి పాత్ర ఓటీటీలో వచ్చాక చాలామంది కంప్లైంట్, ఆ పిల్లలు చూడలేకపోతున్నారు. నిజంగా పిల్లలు చూస్తే ఏంటో పరిస్థితి అనేది వాడితో చెప్పాలనుకొని చేయించాం. అంతేగాని వాడితో ఏదో బూతులు మాట్లాడించాను కాదు. మా కన్సర్న్ ఏంటంటే పిల్లలు ఓటీటీ చూస్తే కొన్ని అడల్ట్, ఎందుకంటే ఇంగ్లీష్ ఫిల్మ్స్ చాలా ట్రాన్స్లేషన్ మీరు చూస్తే మనీ హైస్ట్ ఇలాంటి
సినిమాలు చూస్తే ఆ మక్కి బూతులు అవి మనం పెద్దవాళ్ళు ఓరనాయనో అన్నట్టుంది, పిల్లలు చూస్తే కొద్దిగా డేంజర్. కాబట్టి చూస్తే ఇలాంటి ప్రమాదం ఉంది అని చెప్పడానికి ట్రై చేసాం. సో అది ప్రేక్షకులు చాలా స్పోర్టివ్గా తీసుకొని వాడి పాత్రను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మిగతా